గోల్డ్ రేట్ ప్రెసెంట్ 1,47,000 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో నిన్న కూడా దాదాపు 7,000 రూపాయల దగ్గర గోల్డ్ రేట్ పడ్డది. దీనికి మెయిన్ రీజన్ వచ్చేసి నిన్న వచ్చిన యూఎస్ ఇన్ఫ్లేషన్ డేటా అండ్ ఈ ఇరాన్ అండ్ అమెరికా మధ్య జరుగుతున్న ఈ వార్ కాన్ఫ్లిక్ట్. సో ఇవే మెయిన్ రీజన్స్ గోల్డ్ రేట్ లో ఫాలో అవడానికి. సో నిన్న అమెరికా వాళ్ళు ఇన్ఫ్లేషన్ డేటా రిలీజ్ చేశారు. అది 4.2 గా ఉంది. సో ఈ ఇన్ఫ్లేషన్ డేటా ఏదైతే ఉందో అది 3 years లో హైయెస్ట్ ఇన్ఫ్లేషన్ ఉంది. సో ఇన్ఫ్లేషన్ వల్ల మెల్ల జరిగేది ఏంటంటే కన్స్యూమర్ ప్రొడక్ట్స్ ప్రైసెస్ పెరుగుతాయి. సో జనాల మీద అడిషనల్ గా భారం పడుతుంది. సో ఎక్కువ డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది వస్తువులు కొనుక్కోవడానికి. సో ఇది ఒక రకమైన ఇంపాక్ట్. సో జనరల్ గా ఇన్వెస్టర్స్ అదే ఆలోచిస్తున్నారు. సో ఒక పక్కన క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పెరుగుతున్నాయి. దగ్గర $100 దగ్గర క్రూడ్ ఆయిల్ ప్రైస్ ట్రేడ్ అవుతుంది. సో నిన్న కూడా 90 ఎబోనే ఉంది క్రూడ్ ఆయిల్. సో క్రూడ్ ఆయిల్ తగ్గితే గానీ ఈ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ ప్రైసెస్ తగ్గవు. సో ఇంకో సైడ్ ఆలోచిస్తేనేమో యుఎస్ అండ్ ఈ ఇరాన్ మధ్యలో జరుగుతున్న ఈ వార్ ఇది కూడా కన్క్లూజన్ కి రావట్లేదు. సో అది కూడా వన్ ఆఫ్ ది రీజన్ ఇన్వెస్టర్స్ ఆలోచించడానికి. సో ఈ ఇన్ఫ్లేషన్ డేటా నెగిటివ్ గానే వచ్చింది. సో ఇప్పుడు ప్రెసెంట్ ఇన్వెస్టర్స్ ఎటువైపు వెళ్తారనేది దాన్ని బట్టే గోల్డ్ ప్రైస్ డిపెండ్ అవుతుంది. ఒకవేళ ఇన్వెస్టర్స్ అంతా డాలర్స్ మీద ఇంట్రెస్ట్ చూపెట్టి యుఎస్ బ్యాంక్స్ లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే, ఒకవేళ యుఎస్ బ్యాంక్ రేట్ కట్ డౌన్ చేయలేదు అనుకోండి, అప్పుడు వాళ్ళు బ్యాంక్ మీద ఇన్వెస్ట్ చేస్తారు. అప్పుడు బంగారం రేట్ ఇంకా పడుతుంది. ఒకవేళ కనుక వీళ్ళు బ్యాంక్ లో ఇన్వెస్ట్ చేయకుండా గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే గోల్డ్ ప్రైసెస్ మళ్ళీ రికవర్ అవుతాయి. సో ఇది రైట్ టైం. గోల్డ్ రేట్ దాదాపు లాస్ట్ 6 weeks లోలో ఉంది. సో ఇప్పుడు తీసుకుంటే మంచిది. ఎందుకంటే ఒకవేళ ఇన్వెస్టర్స్ కనుక సెంట్రల్ బ్యాంక్స్ లో మళ్ళీ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే ఫెడ్ రేట్ కట్ లేకపోతే అప్పుడు గోల్డ్ ప్రైసెస్ మళ్ళీ పెరుగుతాయి. సో రైట్ టైం టు బై ద గోల్డ్. Subscribe now.